థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళామణులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినము, ఈ స్వాతంత్రోత్సవానికి మనం ఇంత వేడుకగా ఇప్పుడు జరుపుకుంటున్నాం. కానీ ఆ రోజులలో ఎంతోమంది మహనీయుల త్యాగానికి గుర్తుగా ఈరోజు ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు మనం అనుభవిస్తున్నాం. వాటిని కాపాడుకోవాలంటే ముఖ్యంగా యువతదే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు చదువుకునే దశ నుండి మొదలుకొని వాళ్ళు ఒక క్రమశిక్షణగా, అంటే ప్రతి విషయంలోనూ ఒక బాధ్యతాయుతంగా ఉండి వాళ్ళు ముందుకు వెళ్తేనే వాళ్ళలో ఉండాలి. వాళ్ళ క్షేత్రస్థాయి నుండే వాళ్ళకు ఎట్లా ఉండాలంటే చదువుకునేప్పటి నుండే పిల్లలు భారతదేశము ఇది అన్ని భిన్నమైన మతాలతోటి, కుటుంబాలతోటి ఉన్నటువంటి, ప్రాంతాలతోటి ఉన్నటువంటి అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. దాన్ని నిలబెట్టుకునే బాధ్యత యువతది. యువత ముఖ్యంగా వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తూ, అదేవిధంగా ప్రకృతిని కాపాడుకుంటూ, ఇతరులకు ఒకరికొకరు ఒక చిన్నవి ఒకరికి ఎదుటి వాళ్లకు గౌరవం ఇస్తూ, వాళ్ళ అన్ని రంగాలలోనూ వాళ్ళకంటూ ఒక గోల్ పెట్టుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దాని ప్రతి దేశంలోనూ, ప్రపంచ దేశాలలో కూడా యువతనే దేశానికి వెన్నుముక. వాళ్ళే ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఈ దేశం కోసం కాకుండా, ఇప్పుడు దేనికోసం కాకుండా డ్రగ్స్ అని, క్లబ్స్ అని, ఇవని అవని, అంటే చిన్న వాటికి అందరూ కాదు, కొంతమంది అడిక్ట్ అయ్యి చాలా వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. నిజంగా అది చాలా బాధాకరం. ఇలాంటి బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జంజీలు బయటికి రావడం సూపర్. నిజంగా కూడా అట్లా రావాలి. దేశానికి వెన్నుముకగా మీరు నిలబడి ముందుకొచ్చి దేశాన్ని కాపాడుకునే బాధ్యత మీది. ఏడ నష్టం జరుగుతుంది, ఎక్కడ ఏం చెయ్యాలి, మీరంటూ ఎక్కడ అవసరం అనేది మీరు ముందుకు వచ్చి పోరాడితే తప్పకుండా ఈ ప్రజాస్వామ్య దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ప్రపంచ దేశాలలో మన పూర్వీకులు నిలబెట్టిన ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తామని అందరినీ మరొకసారి స్వాతంత్ర సమరయోధులందరికీ నివాళులు అర్పిస్తూ, జై బోలో స్వతంత్ర భారత్కి జై, జై హింద్. నేను మీ బంకా సరళ సంపత్ యాదవ్, హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని. 80 వసంతాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం మనం ఈరోజు ఇట్లా ఉన్నామంటే ఎంతో త్యాగదనుల కృషి. ఆ త్యాగదనుల కృషి వల్ల మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాము. యువత దేశ భవిష్యత్తుకు పునాది. మొన్న జరిగిన ఢిల్లీలో విద్యార్థుల కోసం కొట్లాడిన దాంట్లో యువత ముందున్నది. జంజీ వచ్చిన తర్వాతనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగద్దు, దేశ భవిష్యత్తుకు యువత ముందుండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కట్టుబడి అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసే వరకు కొట్లాడాడు. యువత అంతా కలిసికట్టుగా ఉండి, మొన్న అయితే ఏ విధంగా అయితే ఢిల్లీలో జరిగిందో అదే విధంగా కలిసికట్టుగా ఉండి మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలని. జై హింద్, జై భారత్. నేను మీ బంకా సంపత్ యాదవ్, హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్.